హలో ఆల్, వెల్కమ్ టు నీల్కమల్ క్రియేషన్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆర్ స్టోర్. మన అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ జనరల్ బజార్ వస్తారు కదా, ఉజ్జయిని మహాకాళి టెంపుల్కి బ్యాక్ సైడ్ లేన్లోనే స్టోర్ అయితే ఉంటుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేస్తే సరిపోతుంది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, రోజు కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ శారీ చూడండి, ఇదైతే డ్యూయల్ టోన్, అంటే మనకి పైన ఒక కలర్ కింద ఒక కలర్ లా వచ్చేసింది. పైన ఆరెంజ్తో స్టార్ట్ అయిపోయి కింద పింక్ వచ్చింది అనమాట. పైన వైపున కింద వైపున పెద్దగా గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ అలా రన్ అవుతుంది బార్డర్ లాగా. బాడీ పార్ట్లో మధ్యలో ఏం లేదు, కానీ కలర్ఫుల్గా ఉంది శారీ అయితే. పళ్ళు కూడా చూడండి, బ్యూటిఫుల్ పళ్ళు వచ్చింది కాంట్రాస్ట్లో. వాటిపైన కూడా గోల్డెన్ జరీ లైన్స్ వచ్చేసాయి. సో ఈ శారీలో హైలైట్ అంటే బ్లౌజ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మంచి బనారసీ బ్లౌజ్ వచ్చింది కాంట్రాస్ట్. పైన మనకి ఆరెంజ్ వచ్చింది, కానీ కింద పింక్ మనం కాంట్రాస్ట్ కదా, సో అదే పింక్ కలర్లో మంచి బనారసీ బ్లౌజ్. ఇలాంటి బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేయించుకున్నామంటే మల్టిపుల్ వాటికి వేసుకోవచ్చు. శారీ అయితే సూపర్బ్గా ఉంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. లైట్ కలర్స్ కావాలి అనుకుంటే వీటికి వెళ్ళిపోవచ్చు. పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి. కలర్స్ ప్రతి దాంట్లో మంచి బనారసీ బ్లౌజ్ వస్తాయి. పేస్టల్స్లో కావాలి అనుకుంటే ఈ బ్లూ అండ్ లైట్ గ్రీన్కి వెళ్ళిపోవచ్చు అండి. కలర్ అయితే హైలైట్ ఉంది. నెక్స్ట్ షేడ్ చూపిస్తున్నాను. ఇది గ్రే కలర్కి ఇలా పింక్ కలర్, ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్స్. ఇందులోనే మన నెక్స్ట్ కలర్, ఇది కూడా చూడండి కలర్ ఎంత బాగుందో. పీచ్ కలర్కి ఇలా లావెండర్ కలర్ అనమాట. కలర్స్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో, గ్రే కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్. కొంచెం యూనిక్గా ఉండాలి అంటే ఈ కలర్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది కలర్ అయితే. అండ్ ఇందులో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్. ప్రతి దాంట్లో కాంట్రాస్ట్ బనారసీ బ్లౌజ్, హెవీ బనారసీ బ్లౌజ్, అది కూడా హై క్వాలిటీతో వస్తుంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ శారీస్ వచ్చేసి సాఫ్ట్ గ్రీన్ మ్యాంగో శారీస్ అండి. బార్డర్స్ ఏమో క్రేప్ సిల్క్ స్టైల్ బార్డర్స్ వచ్చేసాయి. అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్టబుల్ అండ్ చాలా సాఫ్ట్. బోత్ ద సైడ్స్ ఇలా సాటిన్ క్రేప్ సిల్క్ ఉంటుంది కదా, అలాంటి బార్డర్స్ హాఫ్ వైట్ పైన. వాటిపైన కలర్ఫుల్గా ఫ్లవర్స్ లాగా తీసుకుందాం. హాఫ్ వైట్ పైన కలర్ఫుల్ ఫ్లోరల్ బార్డర్. బాడీ పార్ట్లో కూడా అంతే, మంచిగా చిన్న చిన్న వీవింగ్తో బూటీస్ లాగా రన్ అవుతున్నాయి. థ్రెడ్ వీవింగ్ లాగా వచ్చేసింది. కలర్ చాలా బాగుంది. పళ్ళు కూడా చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది గోల్డెన్ జరీతో. వెరీ బ్యూటిఫుల్ శారీ అసలు. అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుంది అనమాట బ్లౌజ్. సో ఈ హాఫ్ వైట్ కలర్ ఏదైతే ఉందో అది మన ఫేస్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. మంచి ఎల్లోకి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్. కలర్స్ అయితే చాలా బాగుంటాయండి. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి పర్పుల్ కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఎంత బాగున్నాయో కలర్స్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ కలర్ ఇది ఎల్లోకి హాఫ్ వైట్ కలర్. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్రింజాల్ కలర్. కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది హాఫ్ వైట్ కదా, డార్క్ బ్రింజాల్ కలర్కి ఎంత బాగా హైలైట్ అవుతుందో. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్. ఇది బర్న్ట్ ఆరెంజ్లా ఉంది, ఇది మనకి రెగ్యులర్ మంచి బ్రైట్ ఆరెంజ్ అనమాట. నెక్స్ట్ షేడ్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్. ఎవరైతే బాగా హైలైట్ అవ్వాలి అనుకుంటారో ఈ కలర్ ట్రై చేస్తారు ఖచ్చితంగా, అంత బాగుంది శారీ. నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లూ, మంచి డీసెంట్ కాంబినేషన్. ఇంకొక వెరైటీ ఉంది, అది కూడా చూద్దాం. ప్రతి ఒక్క ప్యాటర్న్ బాగుందండి ఈరోజు చూపించే వాటిలో. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, ఈ శారీ కట్టుకొని వెళ్తే మనం మంచి బనారసీ శారీ కట్టుకున్నామని అనుకుంటారండి, అంత బాగుంది. అస్సలు బడ్జెట్ ఫ్రెండ్లీ అని అనుకోరు, అంత బ్యూటిఫుల్ లుక్ ఉంది. రెడ్కి ఇలా గ్రీనిష్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కూడా కాదు మంచి పేస్టల్ బ్లూ లాగా అనిపిస్తుంది. బోత్ ద సైడ్స్ గోల్డెన్ జరీతో ఫ్లోరల్ అండ్ క్రీపర్ బార్డర్, కింద కూడా ఫ్లోరల్ బార్డర్తో పాటు చిన్న జిగ్జాగ్ బార్డర్. బాడీ పార్ట్లో కూడా చిన్న చిన్న పోల్కా డాట్స్ వచ్చేసాయి. పళ్ళు కూడా చూడండి కాంట్రాస్ట్ పళ్ళు, కంప్లీట్ జరీ వీవింగ్తో వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్. ఫ్యాబ్రిక్ లుక్ చాలా బాగుంది అసలు ఎవ్వరు చూసినా ఒక మంచి హై ఎండ్ శారీ కట్టుకున్నామని అనుకుంటారు, అంత బాగుందండి. మరీ చెప్తున్నాను. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. పింక్ కలర్కి ఇలా పర్పుల్ కలర్ లాగా వచ్చేసింది. మన నెక్స్ట్ కలర్ ఎల్లో. సింగిల్ కలర్కి వెళ్ళాలి అనుకుంటే ఈ కలర్ వెళ్ళొచ్చు, బికాజ్ ఇక్కడ హాఫ్ వైట్ ఉన్నా మనకి ఆ ఎల్లో టోన్ ఎక్కువగా కనబడుతుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఆరెంజ్కి బ్రింజాల్ కలర్ కాంబినేషన్. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ. ఈ బ్లూస్ ఎక్కడున్నా కానీ చాలా డిగ్నిఫైడ్గా కనబడతాయి. అందులోనే బ్రౌన్, ఇది డిఫరెంట్ బ్రౌన్ అండి, మస్టర్డ్ లాగా కొంచెం యూనిక్ కలర్ అన్నమాట. నెక్స్ట్ షేడ్ ఇది పీచిష్ కలర్.
చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో. అండ్ అందులో ఇంకొక కలర్ కూడా ఉంది. ఇది వచ్చేసి పర్పుల్ బ్రింజాల్ కలర్. డార్క్గా మీకు వైన్ కలర్ లాగా కావాలి అనుకుంటే ఈ కలర్ ట్రై చేయొచ్చు. ప్రతి దాంట్లో కాంట్రాస్ట్ బార్డర్స్ వస్తున్నాయి. అండ్ ఇందులోనే గ్రీన్. వావ్, ఈ కలర్ కూడా సూపర్గా ఉంది. సో మీరు చూసుకోండి, ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ప్యాటర్న్ అవ్వబోతుంది. బికాజ్ ఇప్పుడే తెప్పించాము. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కావాలి అనుకుంటే ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ అవి బాగా ట్రెండ్ అవ్వబోతున్నాయి. చాలా ఆర్డర్స్ వస్తాయి వాటిపైన. సో మీరు కూడా హోల్సేల్ ప్రైజెస్లో మంచిగా సెట్ టు సెట్ తీసుకోవాలి అనుకుంటే డూ విజిట్ అవర్ స్టోర్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.